Dear students, good morning. We start integrations now. We try to learn the meaning of integration, process of integration. Integration. And very particularly, this is indefinite integration. Indefinite integration. డెరివేటివ్ ఫార్ములాస్ నేర్చుకున్నారు, డెరివేటివ్ కాన్సెప్ట్ నేర్చుకున్నారు. ఒకసారి డెరివేటివ్స్కి ఇంటిగ్రేషన్స్కి మధ్య ఉన్న రిలేషన్ని స్టడీ చేద్దాం. డెరివేటివ్స్లో ఇలా అడుగుతారు, d/dx ఆఫ్ x స్క్వేర్, x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఆ ఫార్ములా ప్రకారం 2x వచ్చింది. డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ 2x. ఇప్పుడు ఇదే విషయాన్ని ఇలా అడుగుతుంటారు. గమనిస్తే 2x అనేది దేని యొక్క డెరివేటివ్? తేడా గమనించారా? డెరివేటివ్స్లో ఏం అడుగుతారు? డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత అన్నప్పుడు మీరు ఏం చెప్తాం? ఆన్సరు 2x అంటాం. ఇప్పుడు రివర్స్లో ప్రశ్నిస్తున్నారు, 2x అనేది దేని యొక్క డెరివేటివ్? 2x అనేది దేని యొక్క డెరివేటివ్? దేని యొక్క డెరివేటివ్? ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్. ఈ రివర్స్లో ప్రశ్నించే విధానాన్నే ఇంటిగ్రేషన్ అంటారు. అంటే యాంటీ డెరివేటివ్, రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్సియేషన్. ఇన్ని పదాలు వాడి చెప్పచ్చు. అంటే డెరివేటివ్స్లో అయితే ప్రశ్నకి జవాబు చెప్పాలి, మరి ఇంటిగ్రేషన్ అంటే జవాబుకి ప్రశ్న చెప్పాలి. అంటే ఈ జవాబు రావాలి అంటే దీనికి ప్రశ్న ఏమై ఉండాలి? టు గెట్ దిస్ ఆన్సర్, వాట్ షుడ్ బి ఇట్స్ క్వశ్చన్? మరి 2x అనేది దేని యొక్క డెరివేటివ్ అని అడిగే విధానాన్నే ఇంటిగ్రల్ 2x. ఇదేగా 2x. సో ఇంటిగ్రల్ 2x రివర్స్ ప్రాసెస్. అంటే dx అనేది ఇక్కడ ఇంటూలో వస్తుంది. d అంటే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x, ఇది బై dx ఉంది, ఇక్కడ ఇంటూ dx అవుతుంది. d అంటే డెరివేటివ్. ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇంటిగ్రల్ 2x dx ఎంత వస్తుంది ఆన్సరు? మనకి తెలిసిన ఫార్ములా గమనిద్దాం. ఇంటిగ్రేషన్స్లో ఎక్స్కి పవర్ 1, ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా ఏమై ఉంటుంది? x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1.
2 మల్టిప్లికేషన్లో ఉన్న కాన్స్టెంట్. ఏదైనా కాన్స్టెంట్ మల్టిప్లికేషన్లో ఉంటే దాన్ని వదిలేసి దాన్ని పక్కన పెట్టేసి మిగిలిన దానికి ఇంటిగ్రేషన్ ఫార్ములా వాడాలి. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఇక్కడ ఎంత ఉంది? 1. సో 1 + 1 2/2. కాబట్టి 2 ఇంటూ ఇది ఆల్రెడీ ప్రశ్నలో ఉన్న, అంటే ఇక్కడ ఉన్న 2 ఇంటూ ఎక్స్ పవర్ 1కి ఎక్స్ పవర్ n+1 అంటే 1 + 1 2/2. 2 క్యాన్సిల్. కాబట్టి ఈ జవాబుకి ప్రశ్న ఏమై ఉండాలి అంటే x² అయి ఉండాలి. ఇక్కడ ప్రశ్న జవాబు రెండూ తెలుసు కాబట్టి చూడంగానే దీనికి x² అని చెప్పేయచ్చు. మరి ఇప్పుడు ఇది మూసేసామనుకోండి, మరి 2x అనే జవాబుకి ప్రశ్న ఏది అని తెలుసుకోవాలిగా. ఆ తెలుసుకునే ప్రాసెస్నే ఇంటిగ్రేషన్ అని అంటారు. ఈ ఫార్ములా ద్వారా మనం తెలుసుకున్నాం. ఎంత వచ్చింది? 2x అనేది జవాబుగా ఏ డెరివేటివ్కి వస్తుంది అంటే x² వస్తుంది. సో ఇంటిగ్రల్ 2x dx ఈజ్ x². రైట్. మరొక విషయాన్ని గమనిద్దాం. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం, డెరివేటివ్స్లో ఈసారి ఇలా ప్రశ్నించారు, d/dx ఆఫ్ x² + 3. డెరివేటివ్స్లో ఏ ఫార్ములా లాగా ఉంది? d/dx ఆఫ్ u + v లాగా ఉంది. డెరివేటివ్ ఆఫ్ u ప్లస్ డెరివేటివ్ ఆఫ్ v అంటే డెరివేటివ్ ఆఫ్ x² ప్లస్ డెరివేటివ్ ఆఫ్ 3. x² ఎంత డెరివేటివ్? 2x. కాన్స్టెంట్కి డెరివేటివ్ ఎంత? 0. 2x + 0 అంటే 2x. ఇప్పుడు గమనిస్తే డెరివేటివ్ ఆఫ్ x² + 3కి ఎంత వచ్చింది? జవాబు, ఆన్సరు 2x అని వచ్చింది. ఇప్పుడు ప్రశ్నకి జవాబు తెలిసింది. ఈ జవాబుకి ప్రశ్న ఏంటి అంటే ఇంటిగ్రల్ 2x ఇది కదా జవాబు. సో ఈ జవాబుకి ప్రశ్న ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటిగ్రల్ 2x పైన చూస్తే అదే ఉంది. అదే ప్రాసెస్ చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ x² వచ్చింది. అంటే ఈ జవాబుకి ప్రశ్న ఎంతనొచ్చింది? x² అని మాత్రమే వచ్చింది. మీరు గమనిస్తే x² మాత్రమే లేదు, ఏముంది? 3 కూడా ఉంది. ఎక్స్ట్రాగా ఒక కాన్స్టెంట్ కూడా ఉంది. అంటే రివర్స్ ప్రాసెస్లో జవాబు నుంచి ప్రశ్న తయారు చేసే విధానంలో ప్రశ్న కంప్లీట్గా వస్తుంది, కానీ ఈ కాన్స్టెంట్ మాత్రం తీసుకురాలేకపోయాం. అంటే ఇక్కడ నాకు ప్రశ్న జవాబు రెండూ తెలుసు కాబట్టి ఈ జవాబుకి ప్రశ్న x² అని, ఈ జవాబుకి ప్రశ్న x² + 3 అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్రశ్నలు క్లోజ్ చేశాం. మరి ఇలా క్లోజ్ చేస్తే
దీనికి ఈ జవాబుకి ప్రశ్న x² అని చూశారు. మరి ఈ జవాబుకి కూడా ప్రశ్న x²గా ఉండాల్సింది. కానీ యాక్చువల్గా x²తో పాటు ఒక కాన్స్టెంట్ కూడా ఉంది. ఇక్కడ దాన్ని మాత్రం వెనక్కి తీసుకురాలేకపోయాం. ఇక్కడ కాన్స్టెంట్ లేదు, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది ఎక్స్ట్రాగా. సో ప్రశ్నలో కాన్స్టెంట్ ఉందో లేదో తెలియదు కాబట్టి మనం కాన్స్టెంట్ని యాడ్ చేస్తాము. అంటే జవాబు నుంచి ప్రశ్నను తయారు చేసే ప్రాసెస్లో ప్రశ్నను తయారు చేసిన తరువాత ఆ ప్రశ్నలో కాన్స్టెంట్ ఉందో లేదో మనకి తెలియదు. ఇక్కడ కాన్స్టెంట్ 3, ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి 0. అందుకోసమే ప్రతి ఇంటిగ్రేషన్లోనూ జవాబు నుంచి ప్రశ్నను తీసుకొస్తాం కాబట్టి ఆ ప్రశ్నలో ఆ క్వశ్చన్లో కాన్స్టెంట్ ఉందో లేదో తెలియదు కాబట్టి మనం సి అనేది యాడ్ చేస్తాము. అంటే ఈ 2x అనే జవాబుకి ప్రశ్నలో x² మాత్రమే కాదు, దాంతోపాటు ఒక కాన్స్టెంట్ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఉంటే ఆ కాన్స్టెంట్ ఎంత? ఇక్కడ సి అంటే 3 అని అర్థం. అదే ఇక్కడైతే కాన్స్టెంట్ లేదు కాబట్టి సి వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఒకవేళ ఇక్కడ -2 ఉందనుకోండి, ఈ జవాబుకి ప్రశ్నలో x² -2 ఉందనుకోండి, x²ని తీసుకురాగలిగాం. కాన్స్టెంట్ ఉంటుందో లేదో మనం ఊహించలేం కాబట్టి +c అని రాస్తాము. అప్పుడు సి వాల్యూ -2 అవుతుంది. అందుకోసమే ఇంటిగ్రేషన్లో ప్రతి రిజల్ట్కి, ప్రతి ఆన్సర్కి సి అనేది యాడ్ చేయాలి. దీన్ని కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటారు. సిని ఏమంటారు? కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అంటే రివర్స్ ప్రాసెస్లో కాన్స్టెంట్ని మనం వెనక్కి తీసుకురాలేకపోతున్నాం. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎంతో చెప్పలేకపోతున్నాం, ఉండొచ్చో లేదో కూడా చెప్పలేకపోతున్నాం. అందుకోసం దాన్ని ఏమంటున్నారు? ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేషన్. సిన్స్ we are not very much particular about the constant, how much the value is. So it is referred as indefinite integration. Hope మీరందరూ ఈ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యొక్క పూర్తి వివరాలని అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. రైట్.